ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల మదనపల్లిలో యోగాసనాలు చాలా అద్భుతంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన కళాశాల మీదనే చాలామంది దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నట్లుగా ఏ కళాశాలలో కూడా జరగడం లేదు సార్ అని చెప్పి మా ప్రిన్సిపాల్ సార్కే చెప్తున్నారు అందరూ. కాబట్టి ప్రిన్సిపాల్ సారు చాలా ఇన్స్పైర్ అయ్యారు. మన పిల్లలకు ఇంత మంచి యోగాని ప్రతిరోజు ఈవినింగ్ 4:30-5 మధ్య మనం చేయిద్దాం సార్ అని చెప్పి చెప్పారు. అందుకే మళ్ళీ ఇంతమంది ఇక్కడ యోగా కోసం ఇంతమంది రావడము, నేర్చుకోవడము జరుగుతోంది. మన వేదజ్ఞ కొన్ని యోగాసనాలను ఇప్పుడు వేసి చూపిస్తారు. వేదజ్ఞకి స్వాగతం. కానీ నిన్న ఇప్పుడు నువ్వు చేసి చేపించు. ఏం ఆసనం? త్రికోణాసనం వేస్తా ఉన్నారు. వేదజ్ఞ త్రికోణాసనం వేస్తున్నారు. చూడండి, ఎదురుగా వాళ్ళకి కనిపించేటట్టుగా వేదజ్ఞ ఎలా వేస్తున్నారో మీరు చూడండి. మనం మొన్న కూడా చేశాం ఇది. ఇప్పుడు మీరు చూడండి. ఎస్, ప్రాక్టీస్ చేస్తారా? చేయండి. త్రికోణాసన్ చాలా మంచిది నడుంకి. రైట్కు వాలండి. మీ రైట్కు వాలి. అలా చేతిని పైకి లేపండి. త్రికోణాసన్. ఓకే, ఇక్కడ చూడండి వెనక. నెక్స్ట్ లెఫ్ట్కి కదా, లెఫ్ట్కి వాలండి. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ పాదాన్ని, ఎడమ పాదాన్ని ఎడమ చేత్తో అలా పట్టుకోండి. ఆకాశానికి చేతిని చాచండి. ఇక్కడ చూడండి మన మాస్టర్ ఎలా చేస్తున్నారో అలాగే చేయండి. చాలా మంచి ఆసనాలు. వీటి వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వెనకాల వచ్చిన బ్యాచ్ ప్రియాంక, ఆ అక్క చెల్లెండ్లు వాళ్ళిద్దరిని కాలేజీ నుంచి తరిమేసేయండి. వాళ్ళు అన్నీ లేటే, టెక్స్ట్ బుక్లు కూడా తీసుకోరు. ఎట్లమ్మా మీకు పొజిషన్లో అక్క యోగాసనాలు వేస్తుంది. అందరూ కూర్చోండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమ్మా ఇట్లా స్టేజ్ మీదకి కూడా రావచ్చు మీరు. మేడం వెనకాల అట్లా ఒక్కసారి అట్లా వాళ్ళు చెప్పండి. కాళ్ళు చాపింది చూడండి. మారీచాసనం. వెనకాల వెనక్కి చేతులు ఇలా అలా పెట్టుకోండి. అలా కూర్చోండి. ఒక కాలు ముడవండి. అలా చెయ్యిని ఇలా, చేతిని ఇలా మోకాలికి బెండ్ చేసి లాక్ చేయండి. మోకాలికి. అక్క మీకన్నా పెద్దది, అక్కే చేస్తుంది. మీకేమిరా చిన్నోళ్ళకి? ముందు నుంచి కాదు లాక్ చేసేది, వెనక నుంచి చెయ్యి. చూడండి ఎంత బాగా లాక్ చేసిందో. మారీచాసన్ మంచి ఆసనాలైనా మీ జీవితానికి ఉపయోగపడేటివి ఇవి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఎంత బాగా చేస్తుందో. ఎస్, మళ్ళీ వేరే వేస్తుంది అక్క. తిన్నా. ఇది కథ, అసలు కథ. అలా పట్టండి నడుముని, పట్టుకోండి. అలా ప్రయత్నిస్తే అవుతుంది. మాటలు మాట్లాడితే కాదు నాయన, ఇక్కడ చేస్తున్నారు కదా. ప్రయత్నిస్తే కానిదేదీ లేదు.
చేసేది చూసారా? బద్ధ పద్మాసనం అద్భుతంగా చేసింది అక్క. నెక్స్ట్ నన్న దీంట్లోనే ముందు బెండ్ అయితే యోగ ముద్రాసనం. బద్ధ పద్మాసనంతోనే ముందుకు బెండే యోగ ముద్రాసనం చేస్తున్నారు. చూడండి, యోగ ముద్రాసనం అవుతుంది, చేస్తే అవుతుంది. ప్రాక్టీస్ ఒకే పూట కాదు, ప్రాక్టీస్ చేయండి, అవుతుంది. నెక్స్ట్ వజ్రాసనం పొజిషన్లోకి అక్క ఎలా తీసుకోవాలో, వజ్రాసనంలోకి ఇలా వేసుకోవాలి. వజ్రాసనం అలా అలా వజ్రాసనం, ఇది వెరీ సింపుల్, అందరూ వేసేసారే. వజ్రాసనం వెరీ గుడ్. ఇట్లా వస్తే బాగుండేది. అక్కడ మురుగ్గా కూర్చున్నారు మీరు. ఇప్పుడు అందరినీ కూడా అందరూ కూడా వేశారు కదా. వజ్రాసనం ఇది మంచి ఆసనం. వజ్రం చాలా మంచి ఆసనం. వృష్టాసనం వేస్తున్నారు చూడు అక్క, ఇలా. అది అసలు కథ. పట్టుకోండి అలా. వృష్టాసనం చాలా మంచిది పిల్లలకి. మీ అదృష్టం ఇన్ని నేర్పిస్తుంది అక్క. నెక్స్ట్ అన్న వృష్టాసనానికి కౌంటర్ శశాంకాసనం వేస్తుంది చూడక్క. శశాంకం, కుందేలు. ఇది ఇది అసలైంది. జుట్టు బాగా పెరుగుతుంది. శశాంకాసనం వంగండి ఇలా. ఇక్కడిది మధ్య మధ్యలో ఫోటోలు కూడా తీయచ్చు. నెక్స్ట్ నాన్న మామూలుగా కూర్చోండి. పద్మాసనం వేసుకోండి. ఫోటోస్ ప్రాణాయామాసు, సింపుల్ ప్రాణాయామాస్ చేపిస్తుంది అక్క. ఇప్పుడు చూడండి ఎలానో. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ముందు చెప్పాము కానీ ఇప్పుడు అక్క చెప్తారు, చేసి చూపిస్తారు చూడు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, నాడీ మండలం ఉత్తేజితం, చైతన్యవంతం అవుతుంది శరీరం. నెక్స్ట్ చంద్రవేదన. చంద్రభేది. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. దీనివల్ల బాగా కూల్ అవుతుంది బాడీ, ఎక్కువ వేడి శాంతం అవుతుంది శరీరంలో. ఎక్కువ వర్షాలు పడేటప్పుడు, ఎక్కువ చలికి ఇది చేయొద్దు. మరి చలినప్పుడు మళ్ళీ మిగతా చాలా చల్లగా అయిపోతుంది బాడీ. ఓకే, వేడి ఎక్కువైనప్పుడు చేయండి చంద్రవేదన. బ్రాహ్మరి చేస్తుంది అక్క. చూడండి, బ్రాహ్మరి. షణ్ముఖ ముద్ర అని పెడతారు. ఈ థంబ్ ఫింగర్స్ తో ఇయర్స్ క్లోజ్ చేసుకుంటాము.
ఈ లిటిల్ ఫింగర్ ఇక్కడ చిన్న దగ్గర, ఇక్కడ పైన దగ్గర రింగ్ ఫింగర్ పెట్టుకుంటాం. ఇది షణ్ముఖి ముద్ర. షణ్ముఖి ముద్రలో చేస్తున్నారు అక్క. ఎలా పెట్టుకున్నారో అలా చూడండి. ఇన్హేల్ చేసి హనీ బీ లాగా మామూలుగా పైకి ఎత్తాండ్రి, సరేలే మళ్ళీ ఒకసారి అంట. థంబ్ ఫింగర్ తో ఇక్కడ ఇయర్ లోబ్స్ క్లోజ్ చేస్తాము. చెవులు బొటన్ వేళ్ళతో క్లోజ్ చేస్తారు. లిటిల్ ఫింగర్ తో ఇక్కడ చిన్న దగ్గర పెట్టుకుంటాము. ఈ పైన ఈ రింగ్ ఫింగర్, ముక్కు మీద మిడిల్ ఫింగర్, కంటి మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టుకుని క్లోజ్ చేస్తాము. ఇన్హేల్ చేసి హనీ బీ సౌండ్ హమ్ చేయాలి. తేనెటీగలాగా చేయమంటారు, సౌండ్ చేస్తారు. అలా చేస్తారు. దీనివల్ల ఫేస్ గ్లో వస్తుంది, మైగ్రేన్, హెడేక్స్ తగ్గుతాయి. ఫేస్ గ్లో వస్తుందంట. ఫెయిర్ అండ్ లవ్లీ పూసే పనే లేదు, మైగ్రేన్ హెడేక్ తగ్గిపోతుంది. నాకు నిన్న వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి హెడేక్ వచ్చేసింది అక్కడ సౌండ్స్కి. నేను ఇంటికి వచ్చి ప్రాణాయామాలు చేస్తే హెడేక్ తగ్గింది. ప్రాక్టికల్గా నేనే తగ్గించుకున్నా. ఒక పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళాను, హెడేక్ వచ్చేసింది ఆ సౌండ్స్కి. నాకు ఇంటికి వచ్చి ఇవి చేసుకున్నా, నేను బాగా తగ్గింది. అంతేనా ఈ రోజు చేపించి ఇంకొక చివర ప్రాణాయామం ఒకటి చేసి శీతలి కూడా వింటర్ సీజన్ లో అలా చేయకూడదు. వింటర్ సీజన్ లో చేయకూడదు, శీతలం అవుతుంది. నాలిక ట్విస్ట్ చేసి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయాలి. అలా ఇది కాకి ముద్ర అంటారు. కాకి ముద్ర. దీంతో ఇన్హేల్ చేసుకుని లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఎక్సేల్ చేస్తారు. కొంతమంది నార్మల్ గా కూడా ఎక్సేల్ చేస్తారు. మీరు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ ఇటువంటి ప్రాణాయామాలని మీకు ఉచితంగా నేర్పడానికి డబ్బులు ఇస్తే కూడా నేర్పరివి. మంచి గురువులు ఎక్కడా లేరు, ఇటువంటివి చెప్పేవాళ్ళు ఉన్నా రారు ఇక్కడికి. మన కళాశాలకు వచ్చి చెప్పడం మీ అదృష్టం. ఇక్కడ చేశారు, చాలా అద్భుతం. ఇటువంటి ప్రాణాయామాలతో మళ్ళీ మనము యోగాసనాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అటు ఒక్కొక్కసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వేదజ్ఞ, చాలా చక్కగా పిల్లలతో చేసుకుంటారు. మ్యాట్ కానీ మ్యాట్స్, క్లాత్స్, బెడ్షీట్, రగ్గు ఏదైనా సరే కిందికి తెచ్చుకోండి.